ఆదివాసీలు సహా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆదివాసీ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇక ఆదివాసీ అడ్వైజరీ బోర్డు నియమించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి ఈ బోర్డు కృషి చేస్తుందన్నారు. 740 కోట్ల రూపాయల తండాలు గిరిజన ప్రాంతాల రహదారుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారని తెలిపారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు మంత్రి పొన్నం. ఇక కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్. దేశంలో ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ అండగా ఉన్నది ఇందిరమ్మ తల్లి. కాంగ్రెస్ పార్టీ పోరాట యోధులు, నిజాయితీగా కల్మషం లేనటువంటి కుటుంబాలు, వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి కష్ట సుఖాలకెళ్ళి రెక్కాడితే డొక్కాడనటువంటి వంశంకెళ్ళి వచ్చి ఎంతో కష్టాన్ని నమ్ముకొని వచ్చినటువంటి గిరిజన తండాలు కానీ ఆదివాసులు కానీ ఈరోజు మన ప్రభుత్వాలు అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మీరు ఏదైతే చైర్మన్గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంత్రిగా మీ వెంబడి మేము ఉంటాం, మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మొదటిసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజర్ బోర్డు మీటింగ్ నిర్వహణ చేసి ఆల్ ఎమ్మెల్సీ నిలిచి గౌరవ పార్లమెంట్ సభ్యులను రాబోయే ఈ రాష్ట్రం లోపల గిరిజనులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆదివాసులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ బోర్డులో అనేక విషయాలు చర్చించి ప్రభుత్వానికి రికమెండేషన్స్ కూడా సబ్మిషన్ చేయడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించిన ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ లంబాడి తండాలకు కానీ వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నట్టు ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదివాసులను కానీ గిరిజనులను కానీ తండాలను కానీ మన వెనుకబడ్డ ప్రాంతాలను పట్టించుకోలే. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 740 కోట్ల రూపాయలు కేవలం తండాలకు గిరిజనులకు ఆదివాసుల ప్రాంతాలకు కనెక్టివ్ రోడ్స్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చి నా ద్వారా శాంక్షన్ ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు కల్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే వెనుకబడిన తండాలు ఉన్నాయనుకో, వెనుకబడిన గిరిజన గ్రామాలు ఉన్నాయనుకో, పలానా రోడ్ కనెక్టివ్ లేదన్నా, పలానా బ్రిడ్జి లేదు అని చెప్తే మీ మంత్రిగా 100% పనిచేసే బాధ్యత నాది అని చెప్పి మా ఆదివాసులకు మా గిరిజన పెద్దలందరికీ కూడా మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగినాం. ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక నావిక లాంటిది, నౌక లాంటిది. మనందరూ కూడా గమ్యం చేరడానికనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. మన నాయకులు దివంగత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తీసుకోలేదు నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అందుకే ఇలా మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది, గిరిజనులకు ఏ విధంగా చట్టాలు మారుకుంటా వచ్చినాయి, ఏ విధంగా న్యాయం జరిగింది, ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతూ ఉన్నాం, ఇంకా ఎదగాల్సిన గమ్యం చేరాల్సింది ఏంది, సమాజం లోపల మనందరం కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు సమానంగా ఉండేటువంటి స్థితికి అందరూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది అనేటువంటి ఒక ఈ రౌండ్ టేబుల్ చర్చల ద్వారా, ఈ శిక్షణ ద్వారా తప్పకుండా మనం భవిష్యత్తుకు ఒక మార్గాన్వేషణ చేసుకొని ముందుకు పోతామనేటువంటి ఆకాంక్షను సందర్భంగా వ్యక్తం చేస్తాను. బెల్లయ్య నాయక్ గారు నాకు చాలా 20-30 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఉద్యమము, నిర్మాణము, భావజాల వ్యాప్తి, సంఘంలో ఉండబడేటువంటి ఈ సంస్కరణలు సంఘం ద్వారా సమాజానికి లాభం చేయాలనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో విద్యార్థుల పక్షాన పోరాడే సందర్భంలో వారు ఒకటే గిరిజనులకు సంబంధించిన, ఆదివాసులకు సంబంధించిన సామాజిక న్యాయంలో హక్కుల కోసం పోరాడుతూ ఇలా ఒక గిరిజన నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి, గిరిజనులకు న్యాయం జరగాలి, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మన వాళ్ళందరూ చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతోటి బెల్లయ్య నాయక్ గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా హృదయపూర్వకంగా, నైతికంగా అన్ని రకాలుగా మద్దతునిస్తూ తప్పకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి శిక్షణ భవిష్యత్ తరానికి
తప్పకుండా ఒక మార్గాన్వేషణగా మరి వచ్చేటువంటి వ్యవస్థలో గొప్పగా మార్పు రావడానికి కారణం అవుతుందనేటువంటి ఆకాంక్ష